హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి చుక్క నూనె కానీ నెయ్యి కానీ వాడకుండా పల్లీలు, బెల్లం, రేషన్ బియ్యంతో చేసుకునే ఒక మంచి హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను. పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం. స్టవ్ పై కడాయి పెట్టుకొని 2 గ్లాసుల రేషన్ బియ్యాన్ని వేస్తున్నాను. వీటిని చిన్న మంట మీద మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బియ్యం ఈ విధంగా వేగిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత ఇదే కడాయిలోకి 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ పల్లీలను వేసుకోవాలి. వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ పల్లీలపై ఉన్న పొట్టును మీకు ఇష్టమైతే ఉంచుకోవచ్చు, లేకుంటే తీసుకోవచ్చు. చూడండి, నేను ఈ విధంగా మామూలుగా తీసేసాను. బియ్యం కూడా పూర్తిగా చల్లారినాయి. వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వీటిని వేరొక కడాయిలోకి వేసుకొని ఇదే మిక్సీ జార్లోకి పల్లీలను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పల్లీల పొడిని ఈ పిండిలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ బెల్లాన్ని వేసుకోవాలి. 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ పల్లీలు, 1 గ్లాస్ బెల్లాన్ని వేసుకోవాలి. ఇందులోకి 1/2 స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవడం వలన బెల్లం, పల్లీల పొడి పిండికి బాగా పడుతుంది. ఇప్పుడు దీనిని వేరొక ప్లేట్లోకి వేసుకొని మిగతా పిండిని కూడా ఇదే విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఓసారి కలుపుకొని ఈ విధంగా లడ్డూలలా చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇందులోకి నూనె కానీ నెయ్యి కానీ వాడకపోయినా చాలా చక్కగా లడ్డూలు వస్తాయి. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అంతే అండి, ఎంతో హెల్దీ అయిన ఈ లడ్డు రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.